జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉంటే నేరాలను నియంత్రించవచ్చని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పాల్వంచలో పోలీసులు గురువారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేపట్టారు. ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఆధార్, గుర్తింపు కార్డులతో పాటు వాహనాల పత్రాలను పరిశీలించారు. నెంబర్ ప్లేట్ సరైన గుర్తింపు పత్రాలు లేనటువంటి 36 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను గుర్తించి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఆ సమాచారం 100 కానీ తమకు అందించారు సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధన పాటించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రికెట్ బెట్టింగ్లకు, బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక యువతకు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేదే లేదన్నారు. తనిఖీల్లో సీఐ సతీష్, పాల్వంచ సర్కిల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశానుసారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈరోజు పాల్వంచ పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 40 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ వివిధ ఇళ్లలో సెర్చ్ చేయడం వల్ల 33 2 వీలర్స్ ప్లస్ 2 ఆటోస్, ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేనందున వాటిని మేము స్వాధీనపరుచుకున్నాము. వాళ్ళ యజమానులకు కొట్టిందంటే మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొస్తే మేము వదిలిపెట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా ఈ సందర్భంగా కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, ఇటీవలి కాలంలో ఈ సైబర్ నేరాలు చాలా పెరిగిపోయాయి. కొత్త మీ మొబైల్స్కి ఏదో లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేయడం కానీ, లేకుంటే ఎవరో ఫోన్ చేసి మీకు బహుమతి వచ్చింది, కొన్ని డబ్బులు పంపిస్తే మీకు బహుమతి పంపిస్తామని చెప్పడం కానీ, లేదా లోన్స్ ఇస్తామని చెప్పేసి ఫోన్ చేసి రకరకాలుగా మోసం చేయడం జరుగుతూ ఉంది. తెలియని వ్యక్తులు లింక్ పంపించినా, ఫోన్ చేసినా స్పందించవద్దని పోలీసు వారు కోరుతున్నారు. అదేవిధంగా ఏదైనా కారణం చేత మీ అకౌంట్ నుంచి కనుక డబ్బు పోయినట్టుగా మీరు గుర్తిస్తే ఇమీడియట్గా 1930కైనా కాల్ చేయండి, లేదా పోలీస్ స్టేషన్కైనా వచ్చి ఫిర్యాదు చేయండి. 1930 అనేది ఆన్లైన్, మీరు ఇంట్లోనే ఉండి దానికి ఫిర్యాదు చేయవచ్చు. దానివల్ల మీ అకౌంట్లో నుంచి డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్లకుండా ఆగిపోతాయి. ఇంకొక విషయం, తల్లిదండ్రులకు ఏంటంటే, ఇటీవల కాలంలో ఈ పోక్సో రిలేటెడ్ కేసెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళ పిల్లల మీద వాళ్ళు జాగ్రత్తగా ఏం పని చేస్తూ ఉన్నారు ఏంటి, వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటో తల్లిదండ్రులు కూడా అబ్జర్వ్ చేయాలి. ఎటువంటి అంటే అసాంఘికమైన కార్యక్రమాలకు పిల్లలు పాల్పడకుండా చూడవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ మధ్య ఐపీఎల్ స్టార్ట్ అయింది. కొంతమంది యూత్ ఈ బెట్టింగ్ పెట్టి డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా మా మనవి ఏంటంటే, ఈ బెట్టింగ్స్ ఇవన్నీ వల్ల మీరు ఆర్థికంగా నష్టపోకుండా కాకుండా మీ ఫ్యామిలీ కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంది. వీటన్నిటికీ దూరంగా ఉండాలని పోలీస్ వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీ ఏరియాలో వచ్చి ఇండ్లు అద్దెకు తీసుకుంటుంటున్నప్పుడు వాళ్ళ పూర్తి వివరాలు సేకరించండి. ఎటువంటి అనుమానం ఉన్నా కూడా పోలీస్ వాళ్ళకు తెలియజేయండి. ముఖ్యంగా ఈ టెనెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు తీసుకొని పెట్టుకోవాల్సిందిగా మేము పోలీస్ శాఖ నుంచి కోరుతున్నాము. ఇవన్నీ విషయాలు మీరు గ్రహిస్తూ పోలీస్ వారికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము.